హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. స్టీవ్ ఇదొక సోషల్ డ్రామా మూవీ గైస్. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్ లో అవైలబుల్ గా ఉంది. తెలుగు కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఏవేవో రొట్ట మూవీస్ డబ్ చేస్తున్నారు కానీ ఇలాంటి మూవీస్ చేయట్లేదు. ఇలాంటి మూవీస్ ఖచ్చితంగా చేయాలనిపించింది మామ. మెంటల్ హెల్త్ అనే కాన్సెప్ట్ ఈ కాలంలో చాలా అవసరం. ఈ మూవీలో మెయిన్ లీడ్ గా మన కిలియన్ మర్ఫీ ఉంటాడు. అదే పీకీ బ్లెండర్స్ అండ్ ఓపెన్ హైమర్ లో ఉంటాడు కదా ఆయన. ఈ మూవీ రన్ టైం జస్ట్ 1.5 hour మాత్రమే ఉంటుంది. జస్ట్ ఇందాక ఈ మూవీ కంప్లీట్ చేశా. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి కాంటెంట్ చెక్ చేయండి గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్లో పెట్టుకోండి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరో స్టీవ్ ఒక స్కూల్లో టీచర్ గా ఉంటాడు. ఆ స్కూల్ ఎలాంటిదంటే మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసే స్టూడెంట్స్ ఆ స్కూల్లో ఉంటారు. సో ఒకరోజు గవర్నమెంట్ ఈ స్కూల్ ని పూర్తిగా స్టాప్ చేయాలనుకుంటుంది. సో ఇప్పుడు మన హీరో ఆ స్కూల్ ని అండ్ ఆ పిల్లల లైఫ్ ని ఎలా సేవ్ చేశాడు అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ ఈ మూవీ అందరి కోసం అయితే అస్సలు కాదు గైస్. స్లో డ్రామాస్ చూడడం ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మూవీ చూడండి. ఎవ్రీ సెకండ్ థ్రిల్ కావాలి, ఎవ్రీ సెకండ్ యాక్షన్ కావాలనుకున్న వాళ్ళు ఈ మూవీ చూడకండి గైస్. మీకైతే బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. ఇలాంటి సోషల్ ఇష్యూస్ మీద మూవీస్ చాలా రేర్‌గా వస్తాయి. మెంటల్ హెల్త్ అనే టాపిక్‌ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. ఫిజికల్ హెల్త్ ఎంత ముఖ్యమో మెంటల్ హెల్త్ కూడా అంతే ముఖ్యం. ఇలాంటి సోషల్ ఇష్యూస్ మీద మీకు మూవీస్ చూడడం ఇష్టమైతే ఈ మూవీ మీకు కూడా బాగా నచ్చుతుంది అనిపిస్తుంది. స్టోరీలో ఎమోషనల్ ఎలిమెంట్ ఉంటుంది గైస్. హార్డ్ హిట్టింగ్ వేలో కాకుండా సబ్టల్ వేలో ఉంటుంది. ఇది నాకు చాలా బాగా నచ్చింది. స్టీవ్ క్యారెక్టర్ చేసిన మన కిలియన్ మర్ఫీ చాలా బాగా చేశాడు గైస్. ఎమోషనల్ గా తన క్యారెక్టర్ తో ట్రావెల్ అవుతాం. మన హీరోకి అండ్ ఆ స్కూల్ పిల్లల మధ్య ఒక బాండింగ్ ఉంటుంది. అది చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఈ మూవీకి స్టోరీ మెయిన్ పిల్లర్ అయితే స్లాబ్ మన కిలియన్ మర్ఫీ అనిపించింది మామ. తన పర్ఫార్మెన్స్ అంతా బాగుంటుంది. మన స్టీవ్ కాకుండా వేరే ఏ క్యారెక్టర్ కూడా అంతగా ఎమోషనల్ గా అనిపించలేదు. కొన్ని సీన్స్ లో బిలీబిలిటీ ఫ్యాక్టర్ మిస్సింగ్ అనిపించింది. ఇఫ్ మీరు కూడా అదే యాక్షన్, అదే రొమాన్స్, అదే హారర్ చూసి బోర్ కొట్టేస్తుంటే, రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ మీద ఏదైనా మూవీ చూడాలనిపిస్తే డెఫినెట్లీ ఈ మూవీని చెక్అవుట్ చేయండి. మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని చాలా బాగున్నాయి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ గుడ్ అటెంప్ట్. అడల్ట్ కంటెంట్ ఏం లేదు కానీ కొన్ని అడల్ట్ డైలాగ్స్ ఉన్నాయి గైస్. అవి ఫ్యామిలీతో అయితే చూడడానికి ఇబ్బంది పడతారు. సో ఇది గైస్ స్టీవ్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.